దావూద్ ఇబ్రహీం పరిచయం అక్కర్లేని పేరు. గత కొన్నేళ్లుగా మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న డాన్, భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన అంతటి క్రిమినల్ కు ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు చేస్తానోనని ఆందోళన మొదలైంది. ఒంటి చేత్తో వందల హత్యలు చేసిన ఈ డాన్ తనను ఎవరు అంతం చేస్తారోననే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాడు. అందుకే బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని కాబోలు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ల సరసన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా చేరబోతున్నాడా? అవుననే చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. ఒకప్పుడు ప్రపంచ దేశాల్ని ఉగ్రవాదంతో అతలాకుతలం చేసిన నరరూప రాక్షసులు పాపం పండి ఒక్కరొక్కరుగా అంతమవుతున్నారు. లాడెన్ను అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్లోని అబూటాబాద్ లో అంతమొందించింది. తాజాగా 18 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇక అమెరికా నెక్స్ట్ టార్గెట్ డి కంపెనీ చీఫ్ దావూదే. ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న దావూద్ ను ఎందుకు అమెరికా అంతమొందించాలని అనుకుంటోంది? దానికి ప్రధాన కారణమేంటి? 26/11 WTC టవర్స్ పై టెర్రరిస్ట్ అటాక్. దీనికి సూత్రధారి బిన్ లాడెన్ అయితే దాంట్లో దావూద్ హస్తం కూడా ఉందని అమెరికా విశ్వసిస్తోంది. అందుకే దావూద్ రక్తం కళ్ల చూడాలని ఉవ్విళ్లూరుతోంది. దావూద్ తన నేర కార్యకలాపాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీసే విధంగా స్మగ్లింగ్ సాగించాడు. అందుకే ఆయన ఆస్తులు కూడా జప్తు చేయాలని అప్పట్లో అమెరికా నిర్ణయించింది. ఇంతకీ ఎవరి దావూద్? ఎక్కడున్నాడు? డిసెంబర్ 26న కొంకణిలో జన్మించిన దావూద్ బాల్యం నుంచే నేర ప్రవృత్తిని అలవాటు చేసుకున్నాడు. వృత్తిరీత్యా తండ్రి షేక్ ఇబ్రహీం అలీ కస్కర్ పోలీస్ అవడంతో తండ్రి వద్ద ఉన్న ఆయుధాలపై మోజు పెంచుకున్నాడు. కేవలం గన్ పట్టుకోవాలన్న ఏకైక కోరికతో నేరాలకు రుచి మరిగాడు. ఒక్కొక్కటిగా నేరాలు చేస్తున్న దావూద్ లైఫ్ ని ఆయుధాల అక్రమ రవాణా పూర్తిగా మార్చేసింది. కుటుంబంతో తెగతెంపులు చేసుకుని హవాలా వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లు గడించాడు. ధనార్జనే ధ్యేయంగా డాన్లా మారాలన్న లక్ష్యంతో 3 హత్యలు, 6 పేలుళ్లుగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వాణిజ్య రాజధాని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ముంబై డాన్ గా ఎదిగాడు. హవాలా వ్యాపారం, కిడ్నాప్లు, దొమ్మీలు, దోపిడీలు, హత్యలతో ముంబై పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. అప్పటి వరకు పేరు మోసిన గ్యాంగ్స్టర్లను సైతం తన తుపాకీతో మట్టుబెట్టి నంబర్ 1 డాన్ గా అవతరించాడు దావూద్. ఇదే క్రమంలో అనేక మారణ హోమాలు సృష్టించాడు. 1993లో ముంబై పేలుళ్లకు పథక రచన చేసి వందల మంది అమాయకులను పొట్టనబెట్టుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అప్పటి వరకు ఉగ్రవాదం అంటే తెలియని భారత్ కు ఉగ్రవాద కార్యకలాపాలను పరిచయం చేశాడు. 2002లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిలోనూ దావూద్ కీలక పాత్ర పోషించాడు. 2008 ముంబై అటాక్స్ లోనూ దావూద్ పాత్ర ఉంది. సోదరులు, స్నేహితులతో కలిసి సాగిస్తున్న నేర సామ్రాజ్యానికి దావూద్ దోడి ఉమర్ కంపెనీ డి కంపెనీగా నామకరణం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన స్మగ్లర్ హుజీ మస్తాన్తో కలిసి స్మగ్లింగ్ చేశాడు. భారత్తో పాటు అరబ్ దేశాల్లోనూ తమ కార్యకలాపాలు ప్రారంభించాడు. బంగారం, ప్లాటినం వంటి లోహాలు, హెరాయిన్, బ్రౌన్ షుగర్ తదితర మారక ద్రవ్యాలను విదేశాలకు స్మగ్లింగ్ చేశాడు. అమెరికా, భారత్లు కలిసి దావూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించాయి. ప్రస్తుతం భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో నంబర్ 1 గా ఉన్నాడు దావూద్. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న దావూద్ ను తమకు అప్పగించాలని భారత్ ఎన్నోసార్లు కోరింది. అయినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో దావూద్ ను అంతమొందించేందుకు అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. దావూద్ ను అప్పగించాలని అమెరికా నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. దీంతో ఏ క్షణమైనా
ఇప్పటి వరకు అతని చుట్టూ ఏర్పరిచిన రక్షణ వలయాన్ని పాక్ ఉపసంహరించుకోవచ్చు. ఇదే జరిగితే గత 15 ఏళ్లలో ఎదురుకాని ప్రమాదకర పరిస్థితి దావూద్కు ఎదురుకావచ్చు. ఈ ఘటనలన్నీ చూస్తున్న మాఫియా డాన్ తన ఫ్యామిలీని, అనుచర గణాన్ని సురక్షితమైన దేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని మాఫియా వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ కు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే అమెరికా చేతిలో చావడం కంటే ప్రాణరక్షణ కల్పించి భారత్ చట్టాలకు లోబడి ఉంటే తాను లొంగిపోయేందుకు కూడా దావూద్ సిద్ధంగా ఉన్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు అందుతున్న సమాచారం. Badrinath Premiere Show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans Premiere Show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere Show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218.